మనం ఎన్నో రకాలైన చికెన్ ఫ్రైస్ తింటూనే ఉంటాం. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే జ్యూసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ మునిగే అంత నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టకుండా చేస్తే ఎంత ఉడికిచ్చినా గట్టిగానే ఉంటుంది. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 3 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఎర్రగడ్డలు వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. 1 గంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో చేసింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని గంటితో బాగా కలుపుకొని చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 15 నిమిషాలు మగ్గనివ్వాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం. తొందరగా ఎర్రగడ్డలు వేగడానికి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకోండి. మీరు తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ముక్కకు మసాలా పట్టేలా కలుపుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం పెరుగు వేసుకొని గంటితో లో ఫ్లేమ్ మీదే కలుపుకోవాలి, లేకుంటే పెరుగు విరిగిపోతుంది హై ఫ్లేమ్ మీద పెడితే. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ.